అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్. ఈరోజు మనము గోంగూర, చుక్కకూర, సప్పిడి చేపలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి, వంకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్తో మనము సప్పిడి చేపల గోంగూర కర్రీ చేసుకోబోతున్నాము. చేపలు కొద్దిగా ఎగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు ఇలా వేసుకున్నాము. దాని తర్వాత వంకాయలు వేసుకున్నాము. వీటిని ఇలా కలుపుకొని ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాము. దీనిలో కారం, ఉప్పు కొంచెం ఎక్కువగానే పట్టిద్ది, ఎందుకంటే గోంగూరలో, చుక్కకూరలో పులుపు ఉంటుందని. గోంగూర ఒక్కటే వాడతారు, కానీ నేను చుక్కకూర ఎందుకు తీసుకున్నానంటే దానిలో జిగురు బాగుంటుంది, టేస్ట్ ఈ రెండు కలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను అలా తీసుకున్నాను. ఆ తర్వాత మనకు వీటిలో పచ్చిమిరకాయలు ఎక్కువగా వాడుకోవాలి, ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దాని తర్వాత టమాటో, దాని తర్వాత కొత్తిమీర మనకు ఫైనల్లో ఉంచుకొని దీనిలో కొంచెం వాడుకోవాలి. చూడండి నాన్న, మనము వాటర్ వేయాల, ఎందుకంటే ఆకుకూరలో వాటర్ ఉంటుంది చూద్దామని చెప్పి వేయలేదు నాన్న. ఇలా ఉడికిపోయింది, ఈ వాటర్లోనే ఉడికిపోయింది ఆకుకూరలో వాటర్కి. ఇంకా దీనికి ఎంత టేస్ట్ కావాలంటే అంత టేస్ట్ వచ్చింది, అంత ఎమ్మిగా ఉంటుంది ఈ కర్రీ. చూడండి నాన్న, అలా మనకు ఏమన్నా డౌట్గా ఉంది, ఏమన్నా అడుగంటిద్ది, మట్టి కుండ కదా అనుకుంటే సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మనం వేరే పని చూసుకొని వచ్చేప్పటికి మగ్గిపోయిద్ది. కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది. వాటర్ ఉంది కదా, ఉడకనియండి, ఏం కాదు, ఓకేనా. చూడండి నాన్న, మనము నీళ్ళు వేయకుండానే ఉడకనే మగ్గిపోయింది. ఇలా సిమ్లో పెట్టుకుంటే చాలు, కర్రీ మెత్తగా ఉడికిపోయింది. ఉప్పు, కారం సరిపడా ఉంది. దీంట్లో కొంచెం ఉప్పు, కారాలు ఎక్కువగా తగులుతాయి, ఎందుకంటే అవి మనకు పుల్లగా ఉంటాయి కదా ఆకుకూరలు, అందువల్ల. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరని ఇలా చల్లుకుందాం. చూడండి నాన్న, గోంగూర, బచ్చల కూర, సప్పిడి చేపల కర్రీ రెడీ. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న.